సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. మనతో పాటు సిఐ గారు ఉన్నారు. ఇక్కడ జరిగిన సంఘటన గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది ఇద్దరు పిల్లలకి? మేడం మా కరణం బాలేశ్వరి అని వైఫ్ ఆఫ్ రవికుమార్ గారు మేడం. ఈమె వచ్చేసి హైదరాబాద్ మేదీపట్నంలో ఉంటారు. వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఈ ఏరియాలో ఎస్ఆర్ బాలాజీ నగర్లో ఉంటారు. వాళ్ళ అమ్మగారింటికి ఈ జాతర కోసమని వాళ్ళు నిన్న ట్రైన్ ఎక్కి దాదాపు 8:40 9 o'clock వరకు వచ్చారు. ఇంటికి వచ్చిన సమయంలో వాళ్ళు బాగా అలసిపోయినట్టున్నారు. తినేసిండ్రు. తిన్న తర్వాత వాళ్ళు పడుకోవడం జరిగింది మేడం. ఆ పిల్లలు ఇద్దరు సెల్ ఫోన్ ఆడుకుంటున్న టైంలో వాళ్ళ మదర్ గారికి 11 o'clock తెలివి రావడం జరిగింది. 11 o'clock లేచి చూసేసరికి పిల్లలు కనబడలేదు. కనబడిపోయేసరికి డౌట్ వచ్చి మొత్తం వెంటాడడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళ పెద్దనాన్న గారు అందరూ లేపడం జరిగింది. లేపడంలో కొద్దిగా వెతికి చూసేసరికి వాళ్ళ ఇంట్లోనే సంపు ఉంది. సంపులో దానికి ఓపెన్ సంప్, అది పంపు సంపు. ఆ సంపులో చూసేసరికి తేజస్విని 1.5 year పాప పైకి కనబడి చనిపోయినట్లుంది. వాళ్ళు ఇమీడియట్లీ చూడడం జరిగింది వాళ్ళ పెద్దనాన్న గారు. అట్లే వాళ్ళ బాబు పేరు వచ్చేసి శౌర్య తేజ, 4 years. పాప కనబడుతుంది మీదికి, చనిపోయి బాబు కనబడేసరికి లోన వాళ్ళ పెద్దనాన్న గారు చూడడం జరిగింది. వాటర్లో దిగి చనిపోయి బాబు లోనే ఉన్నాడు. ఆ 2 బాడీలు కూడా పిల్లలను తీసుకొని ఇమీడియట్లీ MGM హాస్పిటల్ పోవడం జరిగింది. వాళ్ళు ఆ టైంలో కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 12:30కి అంటే ఎర్లీ మార్నింగ్ మాకు MGM నుండి ఫోన్ రావడం జరిగింది. ఇమీడియట్లీగా నేను మా ఎస్ఐ గారు వెళ్ళడం జరిగింది. అప్పటికి బాడీలను ప్రిజర్వ్ చేయడం జరిగింది మార్చరీలో. దానిలో భాగంగా ఇలా ఎవరైతే బాలేశ్వరి ఉందో ఆమె ఇలా వైఫ్ ఆఫ్ రవి గారు పిటిషన్ ఇవ్వడం జరిగింది. యాక్సిడెంట్గా ఆ వెల్లుకు ఏదైతే సంపుకు ఆ డబ్బా మూత లేకుండా ఉండడం వల్ల వాళ్ళు పడిపోయి పాపం చనిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా కేసు కట్టి విచారించడం జరుగుతుంది మేడం. PME కూడా చేయించడం జరిగింది. అక్కడ ఉన్న డాక్టర్ గారి ఒపీనియన్ కూడా తీసుకోవడం, షార్ట్ ఒపీనియన్. అలాగే ఈ సంపులో ఉన్న వాటర్ కూడా ఈ డైటమ్ టెస్ట్ కోసం కూడా తీసుకోవడం జరిగింది మేడం. బాడీ PME అయిన తర్వాత వాళ్ళ బంధువులకు అప్పచెప్పి ఫ్యూనరల్ కార్యక్రమం కోసం అప్పచెప్పడం జరిగింది మేడం. సార్, రాత్రిపూట జరిగింది అంటున్నారు. దీంట్లో ఏమైనా వేరే కోణాలు ఏమన్నా ఉన్నాయంటారా, లేదంటే నార్మల్గా జరిగిన సంఘటన అంటారా? లేదు మేడం, నార్మల్ జరిగే సంఘటన అది. ఎందుకంటే వాళ్ళు అలసిపోయినారు, పండుకొని ఉన్నారు. చిన్న పాప 1.5 year, బాబు వచ్చి 4 years. దీంట్లో ఎవరు కూడా ఫౌల్ ప్లే ఏం లేదు మేడం. వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు బట్టి కేసు కట్టడం జరిగింది. అయినా కూడా మేము అన్ని రకాల కోణాల దర్యాప్తు చేసి తగిన చర్యలు కూడా తీసుకుంటాం మేడం. ఏమైనా అనుమానాలు వ్యక్తం చేశారు? ఏం లేదు మేడం, వాళ్ళ అనుమానం ఏం వ్యక్తం చేయలే. మా సైడ్ వాళ్ళ అనుమానం వ్యక్తం చేయకుండా కూడా మా గౌరవనీయులైన మా CP గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా, మా DCP గారు, మా ACP గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా వాళ్ళు ఇవ్వకుండా మా చట్ట ప్రకారం మేము చేయాల్సిన పనులన్నీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్.